అందరికీ శనార్థులు చలో మరిగా మీ నర్సయ్య తాత రానే వచ్చిండు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక మరి ఇవాళ ఏమొచ్చింది ఎట సంగతి మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికలో మరి ఏం రాసుకొచ్చిర్రు ఏంది ఏం కథ అనేది ఒక్కసారి సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్. అటు నారచంద్రయ్య ఇటు రేవంతం అయ్య ఢిల్లీకి పోయిర్రు. గదే ఇక పంచారు నీళ్ళ పంచారు గోదావరి నది మీద కృష్ణా నది మీద కట్టిన ప్రాజెక్టుల కథ ఏందో ఘాటి పంచాయతీ మీద కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం అనేది మనకు ఎటువంటి గొడవ వద్దు అనేది నిన్న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఈ కోరియాకి ఏమంటుంది సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్ నిజం తేలిందంటూ ఎక్స్లో పోస్టు ఏం పెట్టిండు ఈయన చూద్దాం రెండులా నిజం ఈయన కాడ నిజం తెలిసిందట. నిజం సంగతి ఏందో ఒక్కసారి ఇందాం. ఏది పిరా ఇది సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్ నిజం తేలిందంటూ ఎక్స్లో పోస్టు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు. ముసుగు వీడింది, నిజం తేట తెల్లమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అన్నారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు బూడిద తెలంగాణ ప్రజలకి అని తెలిపారు. ఓహో ఇదా కథ. మరి కొన్ని సోషల్ మీడియాలు ఏవై కూస్తున్నాయంటే కదా ఎలా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల కథ ఇక మరి కొన్ని పంచాలు ఉన్నాయి, పెండింగ్ సమస్యలు ఉన్నాయి. పెండింగ్ సమస్యల మీద మరి చర్చించుకుందాం మాట్లాడుకుందాం అనేది ఇక మరి గుంపు కట్టుకొని పొయ్యిరు అనే కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు రాములు ఏమో గిట్లా అంటుండు. మరి రాముల సంగతి ఏందో ఒక్కసారి మనం కూడా అరుచుకుందాం. ఎందుకంటే మరి ఇది నిజమా కాదా? నిజమే అని ఆయన అంటుండు. ఏది నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి. ఇక నిన్న మన బనకచెర్ల ఇక చిన్నగా సై చేసి రాయలసీమ కొనబోదామని నారచంద్రయ్య చూస్తున్నా అనేది కథ నడుస్తుంది కదా. దీని మీద ఒక కాంగ్రెస్ లీడర్ని బొజ్జ సంధ్యారెడ్డి ఓ పిరా పోరు కలప ఆమెకు బొజ్జ సంధ్యారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ఆమె ఏమంటుంది ఏంది ఏం కథ అనేది ఒక్కసారి ఇందాం. ఎందుకంటే మరి ఇదే నిజం. ఇద్దరు తమాషగా ముద్దుగా ముచ్చట పెట్టుకుర్రు. ఇక అక్కడ నిధులు మంచిగా ఇటుపోతున్నాయి, నీళ్ళేమో అటుపోతున్నాయి, తెలంగాణ జనాలకు బూడిదనే మిగిలింది అనేది కథ నడుస్తుంది. ఓపియా ఫోన్ కలుపు ఏమంటుందో చూద్దాం అని అడిగితే ఎన్నికలు జరిగేవి ఇవి. జడ్పీలు 31, ఎంపీపీలు 566, జడ్పీటీసీలు 566, గ్రామ పంచాయతీలు 12,778, వార్డుల సంఖ్య 1,12,694 వార్డుల సంఖ్య, గ్రామ పంచాయతీ గింత. అయితే ఇక మోగుతాయి రేపటి సంధి. ముందుగాల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు, తర్వాత సర్పంచుల ఎలక్షన్లు. ఇక హైకోర్టు చెప్పే సెప్టెంబర్ 30 లోపు కథ నడిపియాలని. ఓ తల్లి చెప్పండి నర్సన్న గారు. ఇది సౌండ్ పెంచు పిల్లగా. ఇప్పుడు ఏమి లేదమ్మా, ఈ కోయాగా లైన్లోకి వచ్చింది మన ఎవరు కేటీఆర్ ఏదో ఇక ఇద్దరు కలిసిర్రు, అటు గురువు ఇటు శిష్యుడు ఇద్దరు కలిసిర్రు. ఇక కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కాడ ఏదో ముచ్చడు పెట్టిరు. కానీ అసలు కథ ఇది. ఇక నిధులేమో రాహుల్ గాంధీకి పోతున్నాయి, నీళ్ళేమో చంద్రబాబుకు పోతున్నాయి. ఇక అంత ఉత్తబుర్ర కాడికే వచ్చింది. తెలంగాణ జనాలకు బూడిదనే మిగిలింది. వీళ్ళు పెట్టుకున్న చర్చ గిదే అని కేటీ రాములు అనుకొస్తుంది తల్లి. మరి నిజం తేలిందని ఎక్స్లో కూడా ఆయన పోస్ట్ పెట్టిండట. మల్లన్న గారు ఇప్పుడు ఏమన్నా చెంప నీళ్ళ ఎత్తుకొని పోనీక తెలంగాణ నుంచి
సిగ్గులేని వాళ్ళు 10 సంవత్సరాలు కృష్ణానది జలాలు ఎక్కడ ఎవరు తరలించారు, ఎవరికి జగన్ దగ్గర పోయి చేపల పులుసు తిని జగన్ తోని మాట్లాడుకొని మాకు ఇన్ని ఏమొద్దు, మాకు 30% చాలు, మిగతా మీరు తీసుకోవరు అని చెప్పి వాళ్ళతోని మాట్లాడుకొని కూర్చొని గురు శిష్యులు ఇద్దరు కూర్చొని చేసిన వాళ్ళ నాయన జగన్. ఇవాళ సిగ్గుశరం ఉండాలి. చంద్రబాబు గారితో ఒక మాజీ సీఎం మాట్లాడితే ఆయనకు అంతకు ముందు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం, తర్వాత ఇప్పుడు పక్క రాష్ట్రానికి సీఎం. ఈ గురు శిష్యులకి సీఎం కావద్దా అండి? అంటే గురు శిష్యులకి అంటే గొడవ పెట్టుకుంటేనే రాజకీయం అంటారా? ఎప్పుడైనా కూడా గిచ్చికయ్యాలు పెట్టుకుంటే రాజకీయాలకు తావు ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా పక్క రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు ఎప్పుడు స్నేహపూర్వకంగా రాజకీయాలు చేసుకోవాలి ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్పంగానే ఒక చెంబ నీళ్లు ముంచుకొని పోతున్నారు తెలంగాణ ప్రజల కళ్ళు గొప్ప అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసేటి ఒక్క ఆగడాలు కాదు, ఒక్క అది కాదు, గతంలో వాళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ చేసిరు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని అర్థమయ్యే పరిస్థితిలో లేదు. అసలు తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఇవాళ వాళ్ళ చెల్ల పరిస్థితి చూస్తే అధోగతి లాగా తయారైపోయింది పరిస్థితి రాజకీయాలు. ఇవాళ ఒక్క రాజకీయం మీద ఇంత చిత్తశుద్ధి లేదు. ఈయన పోటు మునగడలాగా ఈయన వచ్చి మాట్లాడుతూ ఈయన అయ్యేడు పోయిండు. ప్రతిపక్ష నాయకుడు ఈయననా? మరి ప్రతిపక్ష నాయకుడు ఈయన తీసుకోమను, లేకపోతే బీసీలు అంత నినాదం అంటారు కదా, మరి బీసీలకు ఇవ్వనండి ప్రతిపక్ష నాయకుని. నువ్వు దేనికి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నావు. ఈ అయ్యని ప్రశ్నించమని 100 సార్లు అడిగినాము. ఈ అయ్యవ చేతన అయితే లేదు, బాయికాడ ఉంటుండు తల్లి. అయ్యవ చేతన అయితే లేదు. మరి అయ్యకు చేతనైనప్పుడు ఈ పోటు మనగాడు ప్రతిసారి స్పందిస్తుంటే మేము ఎందుకు స్పందించాలో చెప్పండి. వస్తుండు కొడుకు, మీరు సమాధానం చెప్పలేరా ఎట్లా? అవునయ్యా, మేము అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆయన స్థాయికి దగ్గర ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తాం మేము. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒర్లుతుంటే ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద మస్తుగా మరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పాలంటే అలా కూర్చుంటారు ఏదో ఒకటి ట్విట్టర్ లో ఏదో ఒకటి. మరి ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి? అరే నిజమే కావచ్చు అని జనాలు అనుకుంటారు. ఎందుకు? మేము నిజం కాదు, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను కృష్ణానది జలాల నీళ్ల గురించి ఎంత అది చేసిందో దాని గురించే కదా ఢిల్లీ పోయిండ్రు మాట్లాడడానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది. ఆడ ఇప్పుడు కొంచెమన్నా వాళ్ళకు ఉండాలి. ఏది ఉన్నా కూడా వాళ్ళలాగా ఫామ్ హౌస్ రాజకీయాలు చెయ్యం మేము. ఏదున్నా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజలకు న్యాయం చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక్క నీరు చుక్క కూడా అదనంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు, తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ కొట్లాడినా కూడా మాకు న్యాయపరంగా పోతాం మేము. ఆ రోజు మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన నీళ్లు వాటా ఎంత, మన ఉద్యోగాలు మన నియామకాలు ఏమేమి ఉన్నాయి అనేది తప్పకుండా స్నేహపూర్వకంగా చేసుకుంటుంటే వీళ్ళకి అట్లా కాదు. వీళ్ళకి ఏదో మళ్ళీ ఉద్యోగం చేయాలి, గొడవలు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో అలజడులు రేపాలి, జనాలను భయాందోళనలు సృష్టించాలి, అవి అన్నమాట వాళ్ళ చీప్ పాలిటిక్స్. మేమేమో ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి స్నేహపూర్వకంగా చేసుకుంటూ అందరితో మంచిగా కలుసుకుంటూ పోయి ఢిల్లీ పోయిండు ముడుపులు అంటే ఈయన సర్ది కట్టిందా? దొంగలకు సర్ది కట్టేటోళ్ళు కదా ఇల్లు. మరి ఇప్పుడు బనకచెర్ల నీళ్లు మరి అది పోతట, దీనికి మరి కట్టుబడి చేసి ఆపుతట. బనకచెర్ల కథ ఏంది? ఒకటి ఇంటారా నల్లగా బనకచెర్ల దాని గురించి ఒక్కటే మాట్లాడుతున్నాం మేము. మాకు రావాల్సిన న్యాయపరంగా 100% అన్ని ఉన్నాయి. ఈయన జీవోలు జగన్ గారికి జీవో మీద ఎట్లా సంతకాలు పెట్టించిండు, ఏమైనా ఒప్పందం ఎట్లా ఉంది, మామ అల్లుడు కూర్చొని నది జలాలపై ఎలా సంతకాలు పెట్టిరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి, అవన్నీ త్వరలో విడుదల చేస్తాము. ఆల్రెడీ మాకు ఒక క్లారిటీ ఉంది. మాకు ఇప్పుడు జనరల్ సెక్రటరీలకు, వైస్ ప్రెసిడెంట్లకు, ముఖ్య చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు కూడా ఒక సదస్సు కూడా జరిగింది. దాని మీద పూర్తి అవగాహన మాకు కల్పించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసిండ్రు అనేది ఒక నివేదిక తయారు చేస్తున్నాము. క్లారిటీగా తెలంగాణ ప్రతి గడపకు చేరేలా జగన్ గారు ఒప్పందం ఏంది, కేసీఆర్ గారు ఒప్పందం ఏంది అనేది మాకు క్లారిటీ ఉంది. దానికి ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఆ నీళ్ల విషయాలలో మన తెలంగాణకి ఎంత అన్యాయం చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు, తెలంగాణ కావాలని కొట్లాడిండు, సాగు నోట్ల తలకాయ పెట్టినని 10 మందికి చెప్తాడు కదా, ఆ 10 మందికి ఎట్లా ఏ రకంగా చెప్పాలి, ఏ రకంగా చెప్తే ప్రజలకు అర్థమైతే విధంగా అదే ఇక్కడ జరుగుతుంది. ప్రజాభవన్ లో కూడా మొన్న మాట్లాడిండు
మాట్లాడి ఇవే మేమేమన్నామంటే మాకు క్లారిటీ కాదు, తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి. అంటే ఆయన ఏదో అంటే మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు స్నేహం కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి ఏదో నీళ్ళు ఇస్తున్నాడు అంటే స్నేహపూర్వకంగా పోతారంటే అవునండి. కేసీఆర్ గారు మరి చంద్రబాబు దగ్గర పనిచేయలేదా, లేకపోతే ఎన్టీ రామారావు దగ్గర పనిచేయలేదా కేసీఆర్? సోనియా గాంధీ గారు కాళ్ళ దగ్గర ఉండలేదా, పోయి మొక్కలేదా? కాంగ్రెస్ పార్టీలో లేదా? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే చరిత్ర మర్చిపోతారా? ఎప్పుడైనా ఎంత ఎత్తుకెదినా కూడా చరిత్ర మనం మర్చిపోవద్దు, అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు అవునండి, ప్రతి విషయాన్ని 10 మందికి తెలిసే విధంగా ఒకటి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేది కేసీఆర్ కి మాత్రమే దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీలు అట్లా ఉండదు. ఏ విషయం ఉన్నా 10 మంది కలిసి అనుభవజ్ఞులతోని 10 మందితోని చర్చించుకొని ఎవరికి నష్టం జరగకూడదని మాట్లాడుకున్నంత మాత్రాన ఇక్కడ ఏం నష్టం జరిగింది ఒక మాట మీరు చెప్పండి. మీకేం ప్రాబ్లం అవుతుంది? మీలాగా కాదు కదా, తెలంగాణ ప్రజలను మోసం మేము చేయలేదు. మేము తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాము, ఇక్కడ నిధులు మొత్తం తీసుకుపోయి ఇస్తున్నామంటే ఆడ ఉన్నదే ఉంది. సంకనాకిచ్చిపోయిన తర్వాత రూపాయి కూడా లేదా, తీసుకుపోయి ఎవరికి ఇచ్చేస్తున్నాము? ఏం మాట్లాడుతున్నారు? ఇలా 10 ఏళ్ళు మీరు అధికారంలోకి వస్తే కోట్ల రూపాయలు సంపాదించుకురు, కుటుంబం మొత్తం అందికక్కులాగా దోసుకురు. ఇదే రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ పీరియడ్ నుంచి ఇందిరా మామాయం నుంచి వాళ్ళకు ఒక సొంతం ఇల్లు కూడా లేదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుపోయి 10 రూపాయలు ఇస్తుందని ఎంత ఇవ్వాలి? భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్ని పార్టీలు. ఇలా మొఖాలకు ఎప్పుడైనా 4 అడుగులు ఇట్లా బయట వేసి ఏదైనా చేసిండ్రా వీళ్ళు? అసలు ఇప్పటి వరకు వాళ్ళ నాయన గెలిచిన తర్వాత గజ్వేల్కి 18 నెలలు అవుతుంది, వారంలో 2 సార్లు ఇలా కుర్చేసుకొని కూర్చుంటాను ప్రమాణం చేసింది గజ్వేల్ ప్రజలకు. మోసం చేస్తలేరా మీరు? ఆ మోసాలన్నీ మరి మీకు తెలియట్లేదా? అవి మాట్లాడుకోరా? గురిగింజ నేను నల్లగున్నాను ఎందుకు చూసుకుంటలేదు, నేను ఎర్రగున్నాను ఎందుకు ఎగిసి పెడుతున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు నువ్వు సిరిసిల్లలో గెలిచినావు, వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, అవన్నీ పోయి తెలంగాణ అక్కడ ఉన్న ప్రజలకు నువ్వు అందేలా చూడాలి. ఏంది ఏమి జాగిరి అనుకుంటున్నా తెలంగాణ? మామూలుగా ఉండదుగా, ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ నువ్వేదో సెంటిమెంట్ రాజకీయాలు చేసి తెలంగాణ ఆంధ్ర అని సెంటిమెంట్ రాజకీయాలు చేసి ప్రజలు రెచ్చగొట్టేవాడు ఊరుకోడు. ఆల్రెడీ నీకు తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నావో ఆ రోజే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బహిష్కరించిండ్రు. మళ్ళీ నువ్వు తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడిది ఇంకా నీకు? నువ్వు నిజంగా తెలంగాణ వాదివి, నిజంగా తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టిన వాళ్ళు, తెలంగాణ పిల్లల కోసం, తెలంగాణ నీళ్లు నియామకాల కోసం మీ పార్టీ పుట్టినప్పుడు మీ పార్టీని అట్లనే పెట్టుకోవాల్సింది. జాతీయ పార్టీకి ఎందుకు చెప్పుకున్నారు మీరు? ఎందుకు చెప్పుకున్నారు? మళ్ళీ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా కాంగ్రెస్ పార్టీని? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, అది ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనుకూలంగానే మేము పోతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి. సరే 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 తల్లి శరార్థి, సరే మంచిది. ఇక బొజ్జ సంధ్యారెడ్డి మరి పిసిసి జనరల్ సెక్రటరీకి ఈ రకంగా మరి కేటీ రామన్కు సమాధానం చెప్పుకొస్తుంది. ఇక పోతే ఇక కవితకు షాక్ ఇచ్చిన కేటీఆర్. ఓ అమ్మా, బొగ్గుగని సంఘం బాధ్యతలు కొప్పుల ఈశ్వర్కు, సింగరేణి నేతలతో కీలక భేటీ, త్వరలో కమిటీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితకు షాక్ ఇచ్చారు. కేటీఆర్ కవితకు మధ్య విభేదాలు ఉండగా చెల్లెలు కవితకు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంకు మొదటి నుండి కవిత ఇన్ఛార్జిగా ఉండగా ఇప్పుడు ఆ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించడం ద్వారా కవితతో బీఆర్ఎస్ కటీఫ్ అన్నట్లు సంకేతాలు ఇచ్చారు. జీకేఎస్ నుంచి కవితను తప్పించి వేరొకరికి పదవి కట్టబెట్టడంపై గులాబీ శ్రేణుల్లో సంచలనంగా మారింది. తెలంగాణ భవన్లో కేటీఆర్తో సమావేశమైన జీకేఎస్ నేతలు బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో జీకేఎస్ బలమైన యూనియన్గా ఉంది. గతంలో ఒంటరిగా ఏకపక్ష విజయాలు సాధించింది. త్వరలో మిగతా కమిటీలు కూడా నియమిస్తామని పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఓ అమ్మా, కవితమ్మ చేతులకి వెళ్ళి తీసుకుపోయి ఇప్పుడు ఈశ్వర్ చేతులు పెట్టిండట. ఎవరు? కొప్పుల ఈశ్వర్. ఏంది? ఇగో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంకు మొదటి నుంచి కవితమ్మనే ఉండేనాట. మరి గిట్ట ఉన్నాక మరి గట్టెట్టాయే అంటే
కవితమ్మ కూడా వెనకటి కొనాడు బయట దేశం ఏమో పోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం చెప్పింది, ఇక మా అయ్య మంచోడే కానీ మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి. అమ్మ చెల్లే, దయ్యాలెవరు భూతాలెవరు, అయ్య చుట్టూ ఉన్నదెవరు, ఇక మేమే కదా ఆహా అని ఇక అప్పటి సంధి కేడి రాములకు శైల మీద ఇక పానం చితుక్కుమన్నదుల్లా. అమ్మ చెల్లె ఎంత పని చేస్తేవి, నేను ఏదో అనుకుంటే నువ్వు ఏదో చేస్తేవి చెల్లె అని ఇక ఈయనకు ఇక ఆ నుంచి వెళ్ళి శైలె మీద పానం ఇసుకింది. మొత్తానికి ఆఖరికి వస్తారకల్లా తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం ఇక ఆయన చేతులకు వెళ్ళి ఉడబీకి ఇప్పుడు ఆ పదవిని ఈయన కంట కట్టిండు. ఎవరు కొప్పుల ఈశ్వర్ కంట కట్టిండు. అంటే ఇక పంచాది ఒక బీఆర్ఎస్ కోజాకు ఫోన్ చేద్దాము, ఈమె కవితమ్మ అనుచరుడు ఫోన్ చేస్తే ఈ కోజా ఏమంటుందో మరి ఎట్ట సంగతి, మరి కవితమ్మ పదవి ఉడబీకి మరి ఆయన చేతిలో పెట్టిరు ఏంది పిరగా ఇది మరి పంచాది అనేది అడుగుదామంటే ఈ కోజాగా ఫోన్ లేపుతట్లేదు, ఇది మాట్లాడతట్లేదు. మరి ఇంకా పండుకుందో ఏమో లేవనట్టుండు. ఇక వీళ్ళ కథ ఇట్లా ఉంది. అంటే ఇక పంచాది ముదురుతున్నట్టు కొడుతుంది. ఇక అంతేగానులా శైలె మీద ప్రేమ ఉన్నాడు, శైలె మీద అభిమానం ఉన్నాడు, నా తోడ పుట్టేతోడు, నా ఎంగిపాళ్ళ మా శైలె బతికింది. చెట్టో పట్టో కొట్టుకున్నా తిట్టుకున్నా మా రక్తం ఒకటి, మా శైలె అనేది మాత్రం ఆయన కడుపులా లేనట్టుగానే అనిపిస్తున్నది. కాబట్టి ఇక దూరం ఇంకా పెరిగింది దూరం. ఆయన శైలె మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నది ఇక మనసులో పెట్టుకొని మొత్తానికి శైలెను దూరం చేసుకుంటుండు. అన్న చెల్లెల బంధం దూరం అయిపోతుంది. ఇక ఇంకేం రాసుకొచ్చిర్రు, ఇల్లు రేషన్ కార్డు ఏదైనా మహిళల పేరే, మేము లేనిది ఏడా అంతటా ఉన్నది మేమే అన్నట్టుగా ఇప్పుడు మేము లేనిది ఏడా ఆడబిడ్డలం ఇప్పుడు ఎక్కడైనా మేమే ముందుంటాం అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ హామీలు నెరవేరుస్తున్నాం మంత్రి తుమ్మల. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు. 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం సీతక్క. ఇందిరా శక్తి సంబరాల సభలో పాల్గొన్న మంత్రులు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని పేర్కొన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు సీతక్కతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్, బీమా, ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలు భద్రాచలం, యాదాద్రి, వేములవాడ ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంపు, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీద మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుందని అన్నారు. మహిళా సంఘం సామాజిక భరోసా. మొత్తానికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామనేది ఇక మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట ఏందయ్యా అంటే రేపో మాపో ఇక తీరా మూతి ముంగడికి వచ్చి కూర్చుంది. ఇక నేను కూడా ఊర్లో పొంచి అక్కడక్కడ జనాలు అలా తిరుగుతా కాబట్టి అంటుండే జనాలు ఏమంటారు, ఏం తాత మరొక ఏమో ఏందో నెలకు 2500 ఇస్తామనే 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ లోపు ఉన్నోళ్లకు ఎటువాయ మరి మహాలక్ష్మి, ఎటువాయ మా లక్ష్మి అని ఒకటే కలవరిస్తారు. ఇక ఒకటే మనసులో పెట్టుకొని ఈ రకంగా అడుగుతారు.
ఇక చూద్దాం చేద్దామని ఇక నేను ఆ లీడర్ సేవలో ఆ ఎమ్మెల్యే సేవలో ఆ మినిస్టర్ సేవలో వేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇక అది చిన్నగా మెల్లగా ఇప్పుడు మూతికాడుకు వచ్చి కూర్చుంది. ఇప్పుడు రేపో మాపో ఇక మరి మహిళలకు నెలకు 2500 ఇక వాళ్ళ అకౌంట్లలో పడే వాళ్ళ దగ్గరికి వచ్చిందో కనిపెట్టుకోరి. అక్కడక్కడ వీళ్ళ కళ్ళలో పడుతుంది కాబట్టి బాబో ఈ కథ ఎట్లా ఉందిరో అని ఇప్పుడు పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుందట పోలీస్ డిపార్ట్మెంట్. ఇక చూడు, నగరంలోని ట్రాఫిక్ పోలీసులు పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. మింటు కాంపౌండ్లోని నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పాల్గొన్నారు. ఇక చూడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్లో మాత్రమే నిర్వహిస్తారనే భావనతో ప్రజలు ఉన్నారని అట్లనే ఊరు రోజు కావాలి కాస్తారా, ఈ వారం వచ్చినట్టు మళ్ళీ వారం ఏడ కాస్తారు, పలాంకాడు ఉంటారు, పలాంకాడు వాళ్ళకి ఇరికే. కానీ అట్లా ఉన్నారని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుర్రు, ఇగో ఈ రకంగా జూన్ నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ స్కూల్ బస్సు డ్రైవరు మద్యం సేవించి పట్టుబడ్డాడని మొత్తం 35 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో దొరకడం షాక్కి గురి చేసిందన్నారు. అందుకే పగలు కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇది పోవాలి సిపి కాడికి పోతా. ఈ సిపి కాడికి పోయి సారు మరి ఎటువంటి సంగతి ఏంది ఏం కదా, మరి ఏ రకంగా మీరు తనిఖీలు చేస్తున్నారు, ఇంకెంతమంది మీకు దొరికిర్రు, అసలు ఏం నడుస్తుంది, మరి ఇట్లా మీరు ఏ రకంగా ఏర్పాటు చేస్తుర్రు, మరి పొద్దుగాల ఇసవంటి కోళ్ళాగలు తాగి మరి గిట్ట పోతురు కాబట్టి ఇంకా మీరు ఏ రకమైన మరి కథ నడిపిస్తున్నారు అనేది కూడా అడుగుతా పోతా. ఇవాళ రేపు పోతా. ఇగో ఇది కథ. మొత్తానికి స్కూల్ బస్సులల్లా ఏం రాస్తారు వెనకంగా, పిల్లలు ఉన్నారు జాగ్రత్త, 50 అడుగుల దూరంలో ఉండుర్రి, 10 అడుగుల దూరంలో ఉండుర్రి అని రాస్తారు. మరి ఎంతమంది పోరగాళ్ళ జీవితాలతోటి ఎంతమంది తల్లిదండ్రులకు మరి కడుపుకోత పెడతారా ఏంది బయటవాసగాలు తాగి తెల్లారి తిరిగే తాగుతున్నారట స్కూల్ బస్సు డ్రైవర్లు. ఇగో 35 మంది బస్సు డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు 35 మంది దాకా పట్టుబడ్డారట. ఈ తనిఖీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో దొరికిరట. ఇగో గిట్ట తయారయ్యారు నరలోకం. ఇక ఏం లేదు కానీ ఇప్పుడు నేను మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి టైం ఇచ్చిండు. మరి ఇక మునిపే మరి మల్లారెడ్డి గందుకనే టైంకి ఉండాలి, లేకపోతే ఏది తాత అని మళ్ళా అంటాడు. గందుకనే జర్ర ఆడి పోదామనే పైన కడుతున్నా. ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు శనార్థి. మళ్ళీ పొదువుకంగా 8 గంటలు మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మన నేను శనార్థి.